అమ్మా నమస్తే, ఏం చేస్తుంటారమ్మా? నేను బట్టల షాప్ లో వర్క్ చేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయిపోయింది, అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన చాలా బాగుందండి. అంటే పెన్షన్లు ఇవ్వటంలో గాని, జనానికి సపోర్టింగ్ చేయటంలో గాని, ఏ వర్క్ అయినా తొందరగా చేయటంలో ముందుకు వస్తారండి. అంటే అసలు ఏం లేదు, సంక్షేమం ఏం లేదు, పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వృద్ధులను కాదు మహిళలను కూడా మోసం చేసింది అంటున్నారు కదమ్మా, నిజమేనా? అది ఎవరిని మోసం చేయలేదండి. అందరికి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్ రాని వాళ్ళకు కూడా ఎలిఫికేషన్ చేసి మరీ పెన్షన్స్ ఇస్తున్నారు. ఎవరికి పెన్షన్లు అందరికీ ఇస్తున్నారు. పెన్షన్లు ఎవరికి ఆపట్లేదు. పెన్షన్లు అందరికీ ఉదయాన్నే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి మరీ ఇస్తున్నారు. పక్కన వార్డు నెంబర్లు, వార్డు ప్రెసిడెంట్ అందరుండి కూడా ఇప్పిస్తున్నారు పెన్షన్స్. ఇక్కడ కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వెన్నుపోటు పొడిచారు అంటున్నారు, నిజమేనా అమ్మా? అది ఎవరిని ఎన్నుపోటు పొడవలేదండి. అందరికీ మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తారు. పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో గాని, కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి జాబుల పరంగా గాని, కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు తెస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గాని, పెమ్మసాని గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, వీళ్ళు ముగ్గురు ఉమ్మడి కూటమి కదా, కూటమి ప్రభుత్వం బాగా చేస్తున్నారు. లోకేష్ గారు గాని. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, మేము ఉన్నప్పుడు మహిళల్ని మహారాణుల్లాగా తీసుకుందాం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అట్లా ఏమి లేదండి. కూటమి ప్రభుత్వంలోనైనా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ఏ అయినా జరగకుండా ఏమీ ఉండవు. ఏ అయినా జరుగుతాయి. వాళ్ళు చేసింది లేదు, వీళ్ళు చేసింది లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. మహిళలకు ఇస్తానన్న 1500 ఇవ్వటం లేదు, ఇంకా మహిళలకు ఇస్తానన్న హామీలు అయ్యి నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నారు కదమ్మా. ఇంకా అమలు చేయలేదు కండి. అమలు చేస్తే వస్తాయి. అమలు చేయలేదు కదా. ఏదైనా అమలు చేసినప్పుడు ఏదైనా అందరికీ వస్తాయి. ఇప్పుడు సూపర్ 6 అంటూ హామీ ఇచ్చి ఏమీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ మోసం చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ అమ్మా. మరి సూపర్ 6 పథకాల్లో కొన్ని పథకాలన్నీ వచ్చినాయి కండి. చాలా పథకాలు వచ్చినాయి కదా. పెన్షన్లు ఇస్తున్నారు కదా. పెన్షన్లు ఇస్తేనే మళ్ళీ అన్న క్యాంటీన్ పెట్టా, మళ్ళీ మిషన్స్ ఇస్తేనే కుట్టు మిషన్స్ అని చాలా పథకాలు అన్ని వస్తున్నాయండి ప్రజలకి. మీరు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి ఈ 18 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటమ్మా? చాలా తేడాలు వచ్చినాయండి. కాలువలు లేని వాళ్ళకి కాలువలు, రోడ్డులు లేని వాళ్ళకి రోడ్డులు. పల్లెటూరులో ఎక్కడైనా గాని రోడ్డులు లేకుండా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది రోడ్డులు వేయించారు, కాలువలు తీయించారు. మరి ఉచిత బస్సు, ఫ్రీ బస్సు పెట్టారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏ లేడీ అయినా గాని ఇప్పుడు ప్రతి దానికి వెళ్ళి ముందుకొచ్చి, లేడీసే ముందుకొచ్చి ప్రతిదానికి ఏ ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, ఏ పార్టీకి వెళ్ళాలన్నా చక్కగా ఫ్రీ బస్ ఎక్కి మరీ వెళ్తున్నారు. ఈ ఫ్రీ బస్ ఇవ్వటం అనేది పెద్ద మోసము. అన్ని బస్సులు ఉంటే కనుక ఒక ఎక్స్ప్రెస్ వరకే ఇవ్వటం ఏంది, సూపర్ లగ్జరీ ఇటన్నిటికీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అంటున్నారు కదా. ఎందుకు మోసం చేస్తారండి? ఎవరిని మోసం చేస్తారు? మోసం చేయటానికి ఇప్పుడు ఎంతకు ముందులా కాదు కదా. ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ అందరూ ప్రజలు తెలుసుకుంటున్నారుగా. ప్రజలే ఉన్న పిచ్చి వాళ్ళ మోసం చేయటానికి. ఎవరు మోసం చేయరండి. అది మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానంటున్నా జగన్మోహన్ రెడ్డి. ఇది సాధ్యమయ్యే పని అంటారా? సాధ్యమయ్యే పని అంటే ఎట్లా వస్తారు? ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకొక ప్రభుత్వం ఎలా వస్తది? అంటే 2029 నేనే అధికారంలోకి వస్తాను, 2.0 అంటే ఏదో చూపిస్తాను ఈసారి అంటున్నారు కదా. అంటే ప్రజలు ఎన్నుకోవాలి కదా. ప్రజలు ఎన్నుకుంటే ఎవరైనా వస్తారు. ప్రజలే ఎన్నుకోవాలి. అది ఎన్నుకునే అవకాశం ఉందంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా? తెలియదండి. ప్రజలు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటదో ఎవరికీ తెలియదు కదా. అది ప్రజల ఇష్టం. అది ప్రజలు ఇష్టం అంటారు. మరి ఆయన మాత్రం చాలా గట్టిగా చెబుతున్నాడు, 2029 నేనే వస్తాను, ఈసారి మాత్రం ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అంటున్నాడు కదమ్మా. మరి ఆయన మామూలుగా ఉండదంటే అట్లా ప్రజలు ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు
ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గాని, మోడీ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని, పెమ్మసాని గారు గాని, వీళ్ళందరూ వర్క్ బాగా చేశారనుకో వీళ్ళే ఉంటారు. అదే వీళ్ళు గనక ఏదన్నా చేయకపోతే అప్పుడు ప్రజలకి ఇష్టం లేకపోతే అప్పుడు వాళ్ళు ఎవరన్నా రావటానికి అవకాశం ఉంటది. వీళ్ళు గట్టిగా వర్క్ చేశారనుకో, జనానికి అందేయన్ని అందించారనుకో, పెన్షన్స్ అంటే, రేషన్ కార్డ్స్ అంటే, ఏదన్నా ఉచిత సౌకర్యాలు వచ్చాయి, ఏదన్నా సదుపాయాలు ఉంటే అవన్నీ అందించారనుకో, ఇప్పుడు ఇంకా ఆయన రావడానికి అవకాశం ఉండదు. వీళ్ళు కరెక్ట్ గా చేశారనుకో, వీళ్ళందరూ కలిసి ఇంకొకళ్ళని ఎన్నుకోవటానికి అవకాశం ఉండదు కదా. అంటే 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. నిజమేనమ్మా? అసలు పూర్తిగా వ్యతిరేకం అంటూ ఏమీ లేదండి. వ్యతిరేకం అంటే ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద తల్లుకోవడమే. వ్యతిరేకం అంటూ ఏమీ లేదు. అది అంటే అవకాశం లేదంటారు. మళ్ళీ 2029 అవకాశం లేదంటారు. అవకాశం లేదండి. మరి అయితే గనక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారమ్మా? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం కష్టపడి చేయాలంటే మనం వర్క్ చేయాలి కదా. ఆయన రావాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తాడు. అది అంతే. జనాల్లో స్పందన ఎలా ఉండిద్ది అనుకుంటున్నారమ్మా మీరు? జనాల్లో స్పందన అంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగి ప్రతి వర్క్ మనం చేస్తున్నామని వాళ్ళకి తెలిసిందనుకో, అది జనం సంధిస్తారు. ఏదైనా వీళ్ళు మనకి చేయగలరు నమ్మకంగా. ఇప్పుడు వీళ్ళకి మనం ఏదన్నా వర్క్, అదే రేషన్ కార్డు అంటే, పెన్షన్స్ అంటే, ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏదైనా వాళ్ళకి ఇచ్చామనుకో, వీళ్ళు మనకు కరెక్ట్ గా పనిచేస్తారంటే వాళ్ళని ఎన్నుకుంటారు జనం.